ఇలాంటి చిట్టా నంబర్ 1 ఫ్రెండ్స్. మీకు వెనకకు రాహుల్ గాంధీ గారు కనబడుతున్నారు. నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు. రాత్రి కళలకు వచ్చిండు. రాత్రి కళలకు ఎందుకు వచ్చిండు గిరీష్ మన రాహుల్ గాంధీ గారు అని చెప్తే మళ్ళీ ఆయన చేసే కథలు గట్లుంటాయి. ఆయన కథలు ఏముంటాయి అని అంటే, ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, ఇంటర్నెట్ జమానాలు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. మనం ఇంటర్నెట్ జమానాలు ఉన్నప్పుడు ఎట్లుంటుంది అని అంటే ఫ్రెండ్స్, తప్పించుకున్నాడు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. నువ్వు ఏడవైనా పబ్లిక్ నజర్లు ఉంటావు. అందులో నువ్వు ఐకానిక్ ఫిగర్వి మళ్ళీ భారతదేశానికి. అండ్ ఇలా మోర్ ఓవర్ మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఇంత పెద్ద పొజిషన్ పెట్టుకొని నువ్వు తెల్ల టీషర్ట్ తీసేసి నేవీ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని పోతే నువ్వు కనబడవా? అబ్సల్యూట్గా కనబడతావు. ఎందుకు చెప్పాలని అంటే, నువ్వు అట్లాంటి పొజిషన్లు ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం, తల్లిదండ్రులకు కూడా స్ఫూర్తిదాయకం. ఎట్లా అంటే, ఇగో గీన లెక్క రాజకీయాలు చేయొద్దు, గీన లెక్క ఉండొద్దు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు చూపిస్తారు. రాహుల్ గాంధీ మాట్లాడితే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇట్లా ఉండొద్దు అని చెప్పి చూపిస్తారు ప్రతి తల్లిదండ్రులు. సో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కుతారు. గిరీష్ ఊరియకు చిట్టా ఏంది అని అంటే, ఈ మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఊరియాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే, నేను చిట్టా స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి మీరు ఈ వీడియో చూడుండ్రి. మీరు ఈ వీడియో చూడుర్రి ఫ్రెండ్స్. ఏదనంటే ఇది గిది చూడుండ్రి. ఈయనెవరు? రాహుల్ గాంధీ కాదా? చెప్పురి, ఈయనెవరు? రాహుల్ గాంధీ కాదా? ఎనీ డౌట్? జర మీ కమెంట్ రూపంలో చెప్పురి. అవురా గిరీషు, నీకు ఏం డౌట్ వచ్చిందిరా మాకు రాంది అని అంటే, ఇగో గీయడం మొదలవుతుంది అసలైన ఆట. ఇంటర్నెట్లో ఎవడు తప్పించుకోడు. బాత్రూంలో అందరు నంగా అని చెప్తా నేను, బయట పడతారు. కానీ రాహుల్ గాంధీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ ఆయనను మించిన ఒక పోలికను మించిన మనుషులు 7 మంది ఉంటారట, సేమ్ పోలికలు ఉన్నోళ్ళు. సో మళ్ళా ఆ మనుషులు ప్రపంచ సంచారం చేస్తుర్రా నాకేమో అర్థమైతలేదు, కానీ టూర్ చేస్తుర్రేమో ప్రపంచ దేశాలకు. అసలు ఏంది గిరీష్ అని అంటే, రాహుల్ గాంధీ ఏడ కనబడ్డాడు తెలుసా మనకు? బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో కనబట్టాడు. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇగో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, గాడ కనబడ్డాడు. నెటిజన్స్ క్లెయిమ్ రాహుల్ గాంధీ అలిజిడ్లీ అట్ బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అన్వెరిఫైడ్ వీడియో సర్ఫేసెస్. ఇది నేను మాట్లాడతలేను, రిపబ్లిక్ వెబ్సైట్లో వచ్చిన కథ చెప్తున్నా మీకు. నేను ఏడ కనబడుతున్నాడు రాహుల్ గాంధీ? బహ్రెయిన్లో, రిపబ్లిక్లో కనబడుతుంది. అసలు ఏంది గిరీష్ మళ్ళీ నీ లొల్లి అని అంటే, రాహుల్ గాంధీ సడన్గా బహ్రెయిన్ ఎందుకు పోయిండు? ఈ బహ్రెయిన్ దేశం మీద ఎవడొత్తిడి నడుస్తుంది? అసలు బహ్రెయిన్లో నిజంగా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఇగో డాట్స్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరంతా. నేను అందుకే ఊరిస్తా. ఈ మనిషిని ఊరించి చెప్పాలా, మొత్తం చిట్ట అయిపోవాలి ఈ మనిషి గురించి. ఆయన ఎవరో నార్మల్ కోన్కిస్కా ఎమ్మెల్యే ఎంపీ లేకుండా ఉంటే నాకు ప్రాబ్లం ఉండకపోతుండే. హీఈస్ అవర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. కీలక స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో. ఇప్పుడు చూడు ఇక. పాకిస్తాన్ సీక్స్ క్లోజర్ సెక్యూరిటీ టైస్ విత్ బహ్రెయిన్ టు కర్బ్ డ్రగ్స్ హ్యూమన్ స్మగ్లింగ్. అరబ్ న్యూస్లో వస్తుంది. పాకిస్తానీ మీటింగ్ జరుగుతుంది బహ్రెయిన్లో 2 రోజుల క్రితం. నేను మాట్లాడతలేను, చిత్రగుప్తుల చిట్టా నేను ఇప్తలేను. అరబ్ న్యూస్లో వచ్చిన కథనాన్ని తీసుకొని వచ్చిన. బాత్రూంలోకి ఎంటర్ అయితే అందరు నంగానే. ఇంటర్నెట్లో అన్ని దొరుకుతాయి. జస్ట్ డాట్స్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనం. నాకు తెలిసి ఇండియన్ మీడియాలో దీన్ని దఫనాంచే ప్రోగ్రామ్ పెద్దగా పెట్టుకున్నారు. ఏ మీడియాలలో లేదు కథనం, ఇది ఎక్కడ కూడా వస్తలేదు. ఎయిర్పోర్ట్లో సడన్గా రాహుల్ గాంధీ కనబడుడైంది, అది కూడా బహ్రెయిన్లో కనబడుడైంది. ఆ బహ్రెయిన్లో పాకిస్తానీ అఫీషియల్స్ మీటింగ్ పెట్టుకున్నాడైంది. సరే, పాకిస్తానీ అఫీషియల్స్లో ఎవడు మీటింగ్ పెట్టుకున్నాడు అని చెప్పి ఆలోచిస్తే, అగో చూడుర్రి ఎవరు పెట్టుకున్నారు అని అంటే, మీకు కంప్లీట్గా ఐఎస్ఐ మిలిటరీ నెట్వర్క్ కనపడుతున్నది. బహ్రెయిన్ పాకిస్తాన్ డిస్కసెస్ ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ ఆన్ సెక్యూరిటీ మ్యాటర్స్ విత్ బహ్రెయిన్. ఆన్ సెక్యూరిటీ మ్యాటర్స్ ఎవరు? మేజర్ జనరల్ షేక్ హమద్, ఆయన నేతృత్వంలో మీటింగ్ వాజ్ అటెండెడ్ బై మేజర్ జనరల్ షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అలీ ఖలీఫా, డెప్యూటీ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అలాంగ్ విత్ సెవరల్ సీనియర్ బహ్రెయినీ ఆఫీసర్స్. ఇప్పుడు అసలైన సిసలైన ఏమో మొదలవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇగో ఇది నేను ఏడికేం తీసుకున్నా, ఇది అరబ్ న్యూస్లకేం తీసుకున్నా. ఇది ఏడికేం తీసుకున్నా? ద ట్రిబ్యూన్ ఆఫ్ బహ్రెయిన్, అంటే అఫీషియల్ బహ్రెయిన్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నా. ద డైలీ ట్రిబ్యూన్ న్యూస్ ఆఫ్ బహ్రెయిన్ నుంచే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఎవరైనా డినై చేయగలుగుతారా అని అంటే ఇక నేను అలా విఘ్నతకి ఇచ్చిపెడుతున్నా. మళ్ళీ ఇదేడికేం తీసుకున్నా? నేను రిపబ్లిక్ నుంచి తీసుకున్నా. సో ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఆయన వీడియో కూడా చూపించిన నేను రాహుల్ గాంధీది. నా ద చిట్టా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా.
సారు మీకు ఎయిర్పోర్ట్లో కనబడతాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కనబడ్డాడు మీకు, లోపలికి ఫ్లైట్ ఎక్కనికే పోతున్నందుకు. కాకపోతే మీరు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా ఫ్రెండ్స్? నా సీట్ పక్కన కూర్చున్నాడు రాహుల్ గాంధీ, ఇగో సెల్ఫీ తీసుకున్నాడు. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకేషన్లో కనబడతాడు. నాకైతే గుర్తు కూడా లేదు. ఏమన్నా ఉంటే అట్లాంటివి మన ఫోటోలు గిట్లు ఉంటే మీరు కమెంట్ రూపంలో నాకు పెట్టుర్రు, లేకపోతే మమ్మల్ని ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుర్రు. దూరతకు మీకు కనబడాడు రాహుల్ గాంధీ. ఎందుకు చెప్పాలా? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ రాహుల్ గాంధీ ఏదైనా యూజ్ చేస్తే ఏది యూజ్ చేస్తాడు తెలుసా ఫ్రెండ్స్? ప్రైవేట్ జెట్ యూజ్ చేస్తాడు. ప్రైవేట్ జెట్టే రాహుల్ గాంధీ యూజ్ చేస్తాడు. అసలు మీకు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ నార్మల్ జెట్లలో కనబడే దాఖలాలు మీకు కనబడాయి. ఇన్ఫ్యాక్ట్ సోనియా గాంధీ గారు కూడా ఎన్నోసార్లు అమెరికా పోయినరా లేదా? అమెరికా పోయారు కదా. ఎరడన్నా ఒక్కసారన్నా నా పక్కన కాంగ్రెస్ దిగ్గజ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కనిపించిండ్రు అని చెప్పి ఎవరన్నా ఫోటో పెట్టిరా? తల్లి కొడుకులు చాలా సీక్రెట్గా పోతారు. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక వాడ్రా గారు కూడా నాకు తెలిసి ఏ ఫ్లైట్లలో కూడా కనవరు. అంత సీక్రెట్గా ప్రైవేట్ జెట్లలోనే పోతారు. ప్రైవేట్ జెట్లు లేకపోతే ప్రాణం పోతుంది ఇలా. ఎందుకు? మళ్ళా రాహుల్ గాంధీ గారు బహ్రెయిన్లో కనబడ్డారు. అక్కడ పాకిస్తానీ మీటింగ్ జరుగుతున్నది. దేని మీద జరుగుతున్నది ఫ్రెండ్స్? ఇది సక్కదనం చూడురు. మీరు ఇగో ఈ సక్కదనం చూడురు, పాకిస్తాన్ సక్కదనం చూడురు. ఇగో మోషిన్ బోత్ కంట్రీస్ షేర్ ఎ లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్షిప్ స్పానింగ్ డిప్లొమసీ, సెక్యూరిటీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఓకే, ఈడ్ దాకా ఓకే. మోషిన్ నాక్వీ ఎంఫసైజ్డ్ ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ ఇన్ కౌంటర్ టెర్రరిజం డ్యూరింగ్ దిస్ విజిట్ టు ది గల్ఫ్ కంట్రీ. కౌంటర్ టెర్రరిజం మీద పాకిస్తాన్ ఇంకా బహ్రెయిన్ ముచ్చట చేస్తురట. టెర్రరిజం మీద ఇగరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరిగినట్టు అనిపిస్తలే? సంపినోడు శవం దగ్గర కూర్చొని ఏడ్చినట్టు అనిపిస్తలే? మీ ఇమాజినేషన్కి వదిలిపెడుతున్నాను నేను. రాహుల్ గాంధీ ఏడు దాకా పోగలుగుతాడు అని నేను. అరే ఫ్రెండ్స్, ఇదే మనిషి ఈ రాహుల్ గాంధీ. ఏది సక్కదనం ఏది? ఈ రాహుల్ గాంధీ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగితే ఒక్కసారన్నా ఆ హిందూ కుటుంబాలను పోయి కలిసే ముఖం కాంగ్రెస్కు ఉన్నదా? అదే పోయి మళ్ళా కాశ్మీర్లో ఎవడైతే చచ్చిపోయిండో ముస్లింలు అలాని కలిసిండు పోయిండు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హిందూ ఆర్ ముస్లిం. నువ్వు సంఘటన జరిగినప్పుడు ఎవరెవరితో ఉన్నావు అనేది నీ లక్షణాలు బయటపడతాయి. నీ ఓట్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కనబడతాయి కాంగ్రెస్ పార్టీది. నేను అది చెప్తున్నా. ఇలా డాట్స్ కనెక్ట్ చేయండి. సడన్గా ఈయన బహ్రెయిన్ పోతాడు. అక్కడ బహ్రెయిన్లో మీటింగ్ జరుగుతుంటుంది మిలిటరీ అఫీషియల్స్ది. మళ్ళీ మిలిటరీ అఫీషియల్స్తో నీకేం పని? వెనకటికి కూడా మన సారు సోరోస్, అలెగ్జాండర్ సోరోస్ పెళ్లికి పోయిండా? మళ్ళీ ఫోటోలు అయితే బయటికి రాలే, కానీ మళ్ళీ హల్చల్ అయిపోతుందేమో అని చెప్పి పోలే. పహల్గామ్లో ఒక్క ముచ్చట మాట్లాడాడు. అదే ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత నరేందర్ సరెండర్ అని చెప్పి హేళన చేసి మాట్లాడతాడు దేశ ప్రధానిని. దేశ పక్షాన నిలబడు పోయి దేశ ప్రధానిని అవమానిస్తాడు. మీ కార్యాచరణల మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, నువ్వు నిగనిగ మీసాలు రాని వయసులో నువ్వు ఎంపీ అయినప్పుడు, రాహుల్ గాంధీ ముక్కుపచ్చలారని వయసులో నువ్వు ఉన్నప్పుడు, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఇంకా యువకుడువే కదా కాంగ్రెస్లో. సో నీ ముక్కుపచ్చలారని వయసులో నువ్వు ఎంపీ అయ్యి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు సైనికులకు ఫ్లైటర్ జెట్లు లేవు, బడ్జెట్ లేదు అని చెప్పిన హీన చరిత్ర మీది. మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ప్రతిసారి కనయ్యకుమార్ లాంటి లెఫ్టిస్ట్ మెంటాలిటీ, భారత్ తెరే టుకుడే ఉంగే ఇన్షాల్లా అని మాట్లాడతాడు. అసుంటోలతో మీరు చేతులు కలిపిపోతారు. హమ్ లేకే రహేంగే ఆజాదీ, ఆడికి పెద్దపీట వేస్తారు. ఆజాదీ మిల్నేకే బాద్ కైకా ఆజాదీ అని చెప్పి ఒక్కసారి కూడా క్వశ్చన్ అయ్యారు. పాకిస్తాన్ గాడు కశ్మీర్ జగలర్ వేన్లు ఉందంటే బిడ్డాని జగలర్ వేన్ కోస్తా ఆసిఫ్ పునీర్ అని చెప్పి ఒక్కనాడు మాట్లాడాడు. మళ్ళా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేద్దామని చెప్పి మాట్లాడతారు. సరే, నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తానన్నావు. మళ్ళీ సిఫీ పిఎఫ్ఐ ఇవన్నీ ఇలా సుఖమైన సంస్థలు. ఈయన నోట్తో మాట్లాడతాడు ఫ్రెండ్స్. ఏమని తెలుసా? దీస్ ఆర్ ది సెక్యులర్ ఫ్రంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఏమో వీళ్ళకు మతతత్వ సంస్థ లెక్క కనబడుతుంది. మళ్ళా ఎస్ఎఫ్ఐ, ఈ పిఎఫ్ఐ, సిమి ఇవన్నీ వీళ్ళకు ఎట్లా కనబడతాయి? సెక్యులర్గా కనబడతాయి. ఇప్పుడు ఆ డింకాగాడు బాగా కనబడతలేడు. ధ్రువ్ టట్టి, హూ లెట్స్ ద డాగ్స్ అవుట్. ఆ జర్మన్ షెపర్డ్ కనబడతలేదు ఎక్కువ. ఎలక్షన్ మూమెంట్లలో వస్తారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, బీహార్లో పంచాయతీ నడుస్తుంటే బీహార్లో కాంగ్రెస్ గెలవాలని లేదా? మన సారు బహ్రెయిన్లో ఎందుకు కనబడుతున్నాడు అంటే బీహార్ ఫండింగ్ కోసం పోయిందా? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ద అలిగేషన్స్ వస్తాయి. అంటే బహ్రెయిన్ మళ్ళీ ఎందుకు పోయిండు సారు? ఇప్పుడు ఆ వీడియోని ఎవరైనా డినై చేయగలుగుతారా? రిపబ్లిక్లో వచ్చిన కథనం ఎవరైనా చేయగలుగుతారా? ఖలిస్తానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వీళ్ళది పంచాయతీలు చేస్తారు. ఇక్కడ ఎల్టీటీ వాళ్ళతోనప్పుడు వెనకకి లేవట్టిండ్రు, అది వీళ్ళకి బెడిసి కొట్టింది. వీళ్ళు చేసిన కథ ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఈయన చరిత్ర 365 రోజులు 365 కథనాలు చెప్పినా ఇంకా 365 కథనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా ఉంటాయి. కేవలం
స్వతంత్రం రాకముందు చరిత్ర ఇల్లది ఒకటి ఉంటుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక చరిత్ర ఉంటుంది, ఇలా పరిపాలన ఒక చరిత్ర ఉంటుంది. ఫేజ్ 3, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంత హీనమైన చరిత్ర ఈ కాంగ్రెస్ది. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా ఏందనంటే, మీ సారు ప్లెజర్ ట్రిప్కి పోయిండా ప్రెషర్ ట్రిప్కి పోయిండా తెలియదు. ప్లెజర్ ట్రిప్కి పోతే మాకు ఇబ్బంది లేదు, కాకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద బహ్రెయిన్ ఎందుకు పోయింది? ఫ్రెండ్స్ కమెంట్ రూపంలో మీరు అడుగుండ్రి, ఇవాళ ఎందుకు పోయింది రాహుల్ గాంధీ బహ్రెయిన్ అన్నది పెద్ద క్వశ్చన్. ఇవాళ ఇక ఇలా పవన్ కేరా వీళ్ళందరూ అయితే ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్యలో చిచ్చు, అరే మా దగ్గర చిచ్చు నడుస్తుందా లేకపోతే కిచ్చు నడుస్తుందా, కచ్చకాయలు అయితే మీకు ఎందుకు రా నాయన, అసలు మీ వాడు బహ్రెయిన్ ఎందుకు పోయింది చెప్పుడు నాకు. నేను ఒకటే అడుగుతున్నా. మళ్ళీ బహ్రెయిన్లో పాకిస్తానీ అఫీషియల్స్ ఉన్నారు. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, ఇది అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది తెలుసా? ఈ బహ్రెయిన్ ఏదైతుందో దీని నేతృత్వం మొత్తం ఎవరు నడిపిస్తారు తెలుసా? అమెరికా నడిపిస్తుంది. మళ్ళా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? ట్రంప్ షాడో ఇషారాలతోని మళ్ళా ఇవన్నీ నడుస్తున్నాయా? ఎక్కడెక్కడైతే భారత్ ఖిలాఫ్ స్టేట్మెంట్లు ఉంటుందో అక్కడక్కడ ఈ పెద్ద మనిషి మనకెందుకు కనబడతాడు? ఆయనకు సంబంధం ఉందా లేదా నేను మాట్లాడతలేదు. నేనేమంటున్నానంటే ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన ఘటనలు జరుగుతుంటాయో ఆ సంఘటనలలో ఈయన సంగతి ఎందుకు కనబడుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. కోవిడ్ టైంలలో అందరేమో భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ల దగ్గరికి పోదామనంటేనేమో మనోడు ఫైజర్ వ్యాక్సిన్ పోదాం. ఎంతసేపు భారత్ని ఆత్మనిర్భర్ కాకుండా తాకట్టు పెట్టి సంకనాకిపిద్దామననే తత్వం. ఆనాడు ఫైజర్ వ్యాక్సినే పోవాలా, వేరే వ్యాక్సిన్ పోవద్దు. అప్పుడు చైనా అయితే మన మీద ఫుల్ డామినేట్ చేసేసింది ట్రేడ్లల్లో. ఆత్మనిర్భర్ వద్దు, మనకు అన్ని బయటకేం తెప్పించుకుందాం, అయ్యా జాగీర్లు ఉన్నాయి ఇక్కడ మనకు, బయటకేం తెప్పించుకుందాం అల్లల్లా మళ్ళా కమిషన్లు కొడదాం. ఇవన్నీ చెక్ పెట్టడం మొదలెట్టగానే రైతులు ఉద్యమం అని చెప్తాడు, అలా రైతులే కనబడరు. కాగజ్ బతావరే అని చెప్తే షాహీన్ బాగ్లో మీకు పంచాయతీ కనబడుతుంది. దాని తర్వాత ఇదే మనిషి భారత్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మొత్తం పెట్రోల్ అంతా ఉన్నది దేశంలో, బస్ ఎక్ చింగారీ लगाने की जरूरत है, ये क्या है पेट्रोल और ये पेट्रोल का जो ईंधन है ఆ పైప్ లైన్ బహ్రెయిన్లో మొదలవుతుందా ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో? లేక అమెరికా డైరెక్ట్ నేను పిలిపించుకుంటే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నిఘా వర్గాలతో ఇవాళ బహ్రెయిన్లో పిలిపించుకొని మాట్లాడుతున్నదా ఏమన్నా? లేకపోతే మీరు ఆనందోత్సవాల కోసము బహ్రెయిన్ పోయినరా? యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మీకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. ఈ మనిషి ప్రతిసారి విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించాడు, అవునా కాదా? అసలు దూషించిన మనిషిని మనం ప్రశ్నించాలనా వద్దా? ప్రశ్నించాలే. ఎందుకు అనంటే నీలాగా నాలేగా కోన్కిస్కా గొట్టం కాదు సారు. ఆయన ఒక గౌరవనీయమైన పొజిషన్లో ఉన్నాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. నీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా హీఈస్ మై లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అండ్ నా మనస్సాక్షి అడుగుతున్నది నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏం చేస్తున్నాడు అని. మోడీ గారు ఏమైనా చేసుకుని రాబోయ్ నాకు సంబంధం లేదు. నాకు నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని అంటే ఇంట్రెస్ట్, చాలా ప్రేమ. నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏం చేస్తున్నాడు, బహ్రెయిన్లో ఏం బిక్తున్నాడు, ఏం కొత్తిమీర కట్టలు కడుతున్నాడు, మనం అడగాలనా వద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఏం చేస్తుంది కాంగ్రెస్ బహ్రెయిన్లో ఓ నలుగురికి షేర్ చేయండి. మీ కమెంట్ రూపంలో జరుపుర్రి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏముందో. భారత్ మాతాకి జై.